నమస్తే, వెల్కమ్ టు సమయం. మెగా నిర్మాతకు వారసుడు, మెగా హీరోకు మేనల్లుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే అంతకు మించిన అర్హత ఏముంటుంది? అతడు అలానే అనుకున్నాడు. వెంటనే అగ్రదర్శకుడి 100వ చిత్రంలో హీరోగా అవకాశం దక్కింది. ఇంకేముంది, అన్ని హంగులతో సినిమా రెడీ అయిపోయింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వీడేం హీరోరా ఇలా ఉన్నాడు అంటూ ప్రేక్షకులే కాదు, సినీ ఇండస్ట్రీలో చాలా మంది కూడా నొసలు చిట్లించారు. అప్పటి వరకు అరంగేట్రంలో ఏ హీరో ఎదుర్కోని విమర్శలు, వెక్కిరింపులు ఎదురయ్యాయి. అదే వేరే వాళ్ళైతే ఆ అవమానాలకు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయేవారు. కానీ అతడు అలా నిరాశ పడలేదు. అవమానాలను ధైర్యంగా ఎదుర్కొంటూ తనను తాను మార్చుకుంటూ సరిగ్గా 20 ఏళ్లు తిరిగేసరికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి ఇలా అగ్రనటులెవ్వరికీ దక్కని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తొలి తెలుగు యాక్టర్గా చరిత్ర సృష్టించాడు. ఆ నటుడెవరో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సమయం తెలుగు అందిస్తోన్న ప్రత్యేక కథనమే. అల్లు అర్జున్ ఈ పేరు వింటే తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. అదే మలయాళ ప్రేక్షకులు ఆయన్ని ముద్దుగా మల్లు స్టార్ అని పిలుచుకుంటారు. వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి హీరో అంటే వీడురా అనే రేంజ్కి చేరుకున్నాడు బన్నీ. తొలి సినిమా గంగోత్రితో లుక్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బన్నీ రెండో సినిమా ఆర్యాతో అందరికీ గట్టి సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు మనం ట్రోల్ చేసింది ఇతన్నేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతలా తన రూపాన్ని మార్చుకున్నారు అల్లు అర్జున్. బన్నీ మూవీతో హ్యాట్రిక్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. దేశముద్రలో 6 ప్యాక్ బాడీలో కనిపించి ఇండస్ట్రీని షేక్ చేశాడు. అప్పటి వరకు హాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే హీరోలు 6 ప్యాక్ తో కనిపించేవారు. అయితే తెలుగులో తొలి 6 ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగు మూవీతో పరిపూర్ణ నటుడిగా ఎదిగాడు. వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, దువ్వాడ జగన్నాథం, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఫలానా సినిమాలో క్లైమాక్స్ లో మీ పాత్ర చనిపోతుంది అంటే ఏ హీరో అయినా నటించేందుకు ముందుకొస్తారా? కానీ వేదం సినిమాలో ఆ పాత్ర చేసి ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. ఇక గుణశేఖర్ స్వయంగా తెరకెక్కించిన రుద్రమదేవి సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న ఆయన పారితోషికం తీసుకోకుండానే గోన గన్నారెడ్డి పాత్రలో నటించి ఆ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్ ను పూర్తిగా మార్చేసిన సినిమా పుష్ప. ఏ హీరో నటించడానికి ఆసక్తి చూపని పక్కా మాస్ పాత్రలో పుష్పరాజుగా ఆయన అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ డాన్స్ చేసే హీరోల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన శ్రీవల్లి సాంగ్ లో కాళ్ళు ఈడ్చుకుంటూ వేసే స్టెప్ చూసి అందరూ ముందు నవ్వుకున్నారు. అయితే కొద్ది రోజులకే ఆ స్టెప్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇంటర్నేషనల్ స్టార్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఆ స్టెప్ అనుకరిస్తూ బన్నీకి మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ఇక నీ ఎవ్వ తగ్గేదలే అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కూడా తెగ ఫేమస్ అయిపోయింది. పుష్పతో జాతీయ ఉత్తమ నటుడిగా ఆవిర్భవించిన అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడో అని ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. ఆల్ ద బెస్ట్ పుష్పరాజ్, హ్యాపీ బర్త్డే బన్నీ.